నెల్లూరు పెన్నా తీరంలో ఏటి పండుగ కనుల పండుగగా సాగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి సంక్రాంతికి సింహపురిలో ఏటి పండుగను నిర్వహిస్తారు. మహిళలు గౌరీ పూజలు చేసి గొబ్బెమ్మల్ని నిమజ్జనం చేశారు. చిన్నా పెద్ద కలిసి గాలిపటాలు ఎగరేస్తూ కేరింతలు కొట్టారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ వేడుకల్లో పాల్గొన్నారు. తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో పూజలు చేశారు. వేలాది మంది రాకతో పెన్నా తీరం సందడిగా మారింది. ఇంతకీ ఏటి పండుగ విశిష్టత ఏంటి, ఎందుకు జరుపుకుంటారో మహిళల మాటల్లోనే విందాం. ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి ముగ్గులు వేసుకొని ఆ ముగ్గులలో ఈ గొబ్బెమ్మలు పెట్టుకుంటాము. నెల రోజులు పెడతారు గొబ్బెమ్మలు. ఈ గొబ్బెమ్మలన్నింటినీ భోగి రోజు పొంగలి వండేదానికి ఉపయోగిస్తారు అన్నమాట. కొన్ని భోగి మంటల్లో కూడా వేస్తారు. ఈ గొబ్బెమ్మలు ఈ నెల రోజులు పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఏటి దగ్గరకు వచ్చి ఆ గొబ్బెమ్మల్ని తయారు చేసి దీంట్లో వదిలి పూజ చేసుకొని నదీ తల్లికి దండం పెట్టుకొని అవి నీటిలో వదులుతారు. ఈ నెల రోజులు చేశారు కదా, అందువల్ల వాటిని నీటిలో వదిలి దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని పూర్తి చేస్తారు. నిమజ్జనం లాగా అనమాట. మనం నెల రోజులు చేసాం కదా, దానికి నిమజ్జనం లాగా చేసి ఇవాళ అందరూ ఈ పండుగ చేసుకుంటారు. ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఇట్లాగా జరుగుతుంది. మామూలుగా అయితే ఇళ్ల దగ్గర బావిల్లోనూ అది వరకు అట్లా జరిగేది. ఈ ఊరు స్పెషల్లో ఏటి దగ్గరకు వచ్చి చేస్తారు. ఇది ఒక ఉత్సవం లాగా జరుపుతారు. మేము ఇది 7 days చేసుకుంటాము. గొబ్బెమ్మ ఎవ్రీడే భోగి రోజు నుంచి స్టార్ట్ చేస్తాము. అమ్మవారిని ఇంట్లోనే కొలుచుకొని సంక్రాంతి రోజు బొమ్మరిల్లు కడతాము. సో అలా ఎవ్రీడే మేము ఇంట్లోనే పూజలు చేసుకొని లాస్ట్ 7th day మేము ఇక్కడ ఇలా వస్తాము. ఇలా వచ్చి ఇక్కడ ఇలా అంతా ఆడి ఆమెకి బాగా పూజలు అన్నీ చేసి మేము నీళ్ళల్లో నిమజ్జనం చేస్తాము. సో ఇది చాలా ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాము. ఈ పెన్నా నదిలో ఇలా వచ్చి ఆడుకోవడం మేము చాలా ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ప్రతి ఇంట్లో పండుగ జరుపుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చి అందరు కుటుంబాలు కలిసి ఒకే పండగలాగా ఇక్కడ జరుపుకుంటాము. అది చాలా హ్యాపీగా ఉంటుంది మాకు. మేము వచ్చి ఒక మా నానమ్మల కానీ అమ్మమ్మల దగ్గర నుంచి ఈ ఫెస్టివల్ ఇట్టే కంటిన్యూ చేస్తూ ఉన్నామండి. దాదాపు ఒక 50 years నుంచి ఇలాగే చేస్తూ ఉన్నాము. మా అత్తగారి కాడి నుంచి వస్తుంది. 50-60 సంవత్సరాల నుంచి మేము చేస్తాము. అందరూ బాగుండాలనే చేస్తాము. గొబ్బిదేవుడిని మేము వారం 10 రోజుల నుంచి పేడతో తడతాము. అదంతా సంక్రాంతి రోజు పెడతాం. తర్వాత పెద్ద పండుగ రోజు పసుపు ముద్ద పెట్టి 3 రోజులు వచ్చి జంజిలో కలిపేస్తామండి. ప్రతి సంవత్సరం మేము గొబ్బెమ్మని చేస్తాము. ఇన్నేళ్ళుగా బాగా చేస్తున్నాము. 30 ఏళ్ళుగా చేస్తున్నాము. తల్లి వల్ల బాగుంది. మాకు ఇదే బాగుంది. ఆనవాయితీగా మా ఇంటి గొబ్బెమ్మలాగా ఆడబొడుచులాగా మేము చేసుకుంటున్నాము. 35 సంవత్సరాలుగా చేస్తున్నాము. అమ్మవారిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని భోగి రోజు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తాం. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి చాలా డెవలప్ బాగుంది. చాలా బాగుంది. గొబ్బెమ్మల నిమజ్జనం ఎంతో కోలాహలంగా ఈరోజు నెల్లూరులో జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పడం ఏంటంటే, గతంలో ఎప్పుడు కూడా ఇంతమంది ప్రజలు ఇక్కడికి రాలేదు. ఈ సంవత్సరం ఇంతమంది యాక్చువల్గా వచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల మనుషుల మధ్య సంబంధాలు పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఈ గొబ్బెమ్మ దాంట్లో ఏంటంటే నీళ్లలో గొబ్బెమ్మలు వదలటం, రెండవది కుటుంబ సమేతంగా ఇంట్లోనే భోజనాలు వండుకొని అది తెచ్చుకొని అందరూ కూర్చొని తింటుంటారు. అంటే ఇక్కడ తినమనే దానికంటే కూడా అందరూ కలిసిమెలిసి ఉండటం, ఒక అన్యోన్యత, ఆ బంధాలు పెరిగే జరుగుతుంది. అటువంటి కార్యక్రమాన్ని ఫ్యూచర్లో ఇంకా ఘనంగా నిర్వహిస్తామని నెల్లూరు ప్రజలందరూ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.